గారు, పండుగ నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ సదానందం గారు, నేను మీ దగ్గరికి వస్తాను. పండుగ గారు మీరు కూడా వినండి. సదానందం గారు, ఏం జరిగింది ఆ రోజు? ఓకే అండి. సో ఉన్న వాస్తవం అనేది చెప్తాను నేను. ఓకే. ఆగస్ట్ 11 రోజు మా అమ్మగారు చనిపోయారు. ఓకే, సో జరిగి 3 నెలలు కాలేదు. ఓకే, సో మేము వచ్చే సంవత్సరం వరకు మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ చేయకూడదు. సో నేను మా వైఫ్ ఇద్దరు పిల్లలం వెళ్ళి పాలు పొంగించుకొని వద్దాం, ఇల్లు క్లీన్ చేసుకొని. సో 3 months అయిపోయింది, కార్తీక మాసం కదా అని చెప్పి పాలు పొంగించుకోవడానికి వెళ్ళాము. ఏ రోజు? 8th రోజు వెళ్ళాము, సాటర్డే ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళి రీచ్ అయ్యాము. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. 2 ఇల్లులు క్లీన్ చేసుకొని నేను జస్ట్ గేట్ కి ఒక పూలదండ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎటువంటి డెకరేషన్ అనేది లేదు. నేను పాలు పొంగించుకోవడానికి మాత్రమే వెళ్ళాము. ఇది అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయిపోయింది. సరే నిద్ర చేసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి మేము అక్కడ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30, సండే ఎర్లీ మార్నింగ్ 6:30 AM కి ఎర్రమట్టితోని అతను ఒక టాటా ఏస్తోని వస్తే, అతను సరే మా ఇంటి ముందు చిన్న గార్డెన్ స్పేస్ ఉంది కదా, ఇప్పుడు మీరు అది చూస్తే గ్రిల్ లో కనిపిస్తుంది. ఆ గ్రిల్ దగ్గర ఎర్రమట్టి వేపిస్తున్నాను. వేపించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఇద్దరు హిజ్రాలు వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఈ పక్కింటి దగ్గరికి, ఇప్పుడు ఆ పక్కిల్లు ఉంది కదా, అది కూడా నాదే, దాని పక్కది ఇల్లు కూడా నాదే. సో అక్కడ నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అమ్మ నేను ఎటువంటి ఫంక్షన్ చేయలేదు, నేను ఫంక్షన్ చేయకూడదు, మా అమ్మగారు చనిపోయారు, సో మేము ఫంక్షన్ స్థితిలో లేము, అండ్ నా ఫైనాన్షియల్ పరిస్థితి కూడా బాగాలేదు, నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పాను. వీళ్ళు రావడమే బావా అని చెప్పి వాళ్ళ క్లాప్స్ అన్ని చేసుకుంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అమ్మ నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర అంత డబ్బులు కాదు కదా, నా దగ్గర అసలు ఈఎంఐకి కరెక్ట్ గా 10th రోజు ఈఎంఐ డైరెక్ట్ అవుతుంది, దానికి మట్టుకే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఏది టాటా ఏస్ కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకో 600 మిగులుతుంది నా అకౌంట్ లో. అది నా పరిస్థితి. అది వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఫస్ట్ ఇద్దరులో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిన ఆమె బండబూతులు తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని. వీళ్ళకి ఎవరిచ్చారండి అధికారం నా పిల్లల్ని తిట్టడానికి, నా ఫ్యామిలీని తిట్టడానికి? మా అమ్మ చనిపోయిందని చెప్తే కూడా మా అమ్మగారిని అంటే ఇంకా పదాలు వాడారు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నాకు యాజ్ ఎ ఇండివిజువల్ నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది కదా. సో నాకు ఆ మాటలు విన్న తర్వాత నాకు కోపం వచ్చింది. సో ఆబ్వియస్ గా నేను వాళ్ళని తిరిగి తిట్టాను, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీకేమన్నా అర్థం